చన్నీటి స్నానము ప్రమాదకరమా? ప్రయోజనకరమా? కూల్ వాటర్ బాత్ వల్ల మనకు ఉపయోగం ఉందా? లేదా ఏమైనా ప్రమాదం ఉందా? అనేది ఇవాళ తెలుసుకుందాం. సో, 365 రోజులు గానీ నిత్యము మనం చన్నీటితో స్నానం చేస్తే వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. జబ్బులు కానీ, వ్యాధులు కానీ వస్తే వాటికి తట్టుకోగలిగినటువంటి శక్తి చన్నీటి స్నానం వల్ల వస్తుంది ఫ్రెండ్స్. దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది, కరెంట్ ఆదా అవుతుంది, ప్రకృతికి మంచి జరుగుతుంది, డబ్బు ఆదా అవుతుంది. ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం మన శరీరానికి చన్నీళ్లు వేసుకున్నప్పుడు ట్రిగర్ జరుగుతుంది. ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా జరుగుతుంది. మన బాడీలో ఒక షాక్ గురయ్యి, ఒక కరెంట్ షాక్ కొట్టినట్టుగా లోపల ట్రిగరింగ్ జరిగినప్పుడు మన మజిల్స్, మన నర్వ్స్ సంకోచానికి గురవుతాయి. అంటే బాడీ యొక్క శరీరం ఒక ఉష్ణోగ్రత వేడి తగ్గుతుంది. అప్పుడు మన బ్రెయిన్ అడ్రినల్ గ్లాండ్‌కి ఒక ఆర్డర్ పంపిస్తుంది. వేడి తగ్గింది కదా బాడీలో, వేడి పెంచు అనేటువంటిది. అప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్స్‌ని ఉపయోగించుకొని మా బాడీలో వేడిని పెంచడం జరుగుతుంది. తద్వారా లావుగా ఉన్నవాళ్ళు స్లిమ్‌గా స్మార్ట్‌గా కొంత లావు తగ్గేందుకు అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. సో, కాబట్టి ఒబెసిటీ తగ్గడానికి, ఊబకాయం తగ్గడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి మరి సో 3 కూడా చల్లనీటితో స్నానం చేసేవాళ్ళు చాలా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా, చాలా పాజిటివ్ మూడ్‌లో ఉంటారు. ఓకే. చాలా చూడగానే చాలా హుషారుగా కనిపిస్తారు. అది మనం ఈవెన్ మన పూర్వీకులు కూడా చూసాంగా పారే నదుల్లో మరి ఆ బావులలోను, చెరువులలోను స్నానం చేసి ఎంత ఆరోగ్యంగా, ఎంత హుషారుగా, ఎంత యవ్వనంగా ఉండగలిగారో మీకు తెలుసుగా. అయితే హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, ఆస్మా ఉన్నవాళ్ళు, శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు చల్లనీటి స్నానానికి దూరంగా ఉండండి. వార్మ్ వాటరే వాడండి. అయితే ఇప్పటి వరకు చన్నీటి స్నానం చేయని వాళ్ళు, వేడి నీళ్ళతోనే స్నానం చేసిన వాళ్ళు నెమ్మదిగా మొదలుపెట్టండి. ఒక రోజుకి కంప్లీట్‌గా చల్లనీటి స్నానంతోనే నిత్యము చేయగలిగేటువంటి స్థాయికి ఎదిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని స్లిమ్‌గా, స్మార్ట్‌గా, ఎనర్జిటిక్‌గా, ఫిజికల్‌గా, మెంటల్‌గా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ కలుసుకుందాం. జై హింద్. థాంక్ యూ ఫ్రెండ్స్.